మనసు మార్చుకుంటే జీవితం మారుతుంది. ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప గమ్యాలన్నీ ఒక్క చిన్న ఆలోచనతోనే మొదలవుతాయి. అదేవిధంగా పేదరికం నుంచి బయటపడే మార్గం కూడా మనసు యొక్క మార్పుతోనే మొదలవుతుంది. ఇది సాధారణంగా ఎవరికీ చెప్పని రహస్యం. పేదరికం అనేది కేవలం డబ్బులోని కొరత కాదు. అది ఒక ఆలోచనా పద్ధతి, ఒక జీవన శైలి, ఒక మనోవృత్తి. ఇది ఒక నిరీక్షణతో నిండిన ఊపిరి. నేను అసాధ్యుడని అన్న భావనతో నిండిన శ్వాస. అర్థమైందనుకుంటా. ఇందులో మొట్టమొదటిగా దరిద్రం మన లోపలే మొదలవుతుంది. బయట డబ్బు లేకపోవటం అనేది సమస్య కాదు. నిజమైన సమస్య మన లోపల డబ్బు సంపాదించగల శక్తిని గుర్తించలేకపోవటమే. ఎవరైనా గొప్పవాళ్ళు అవుతారు అనిపించలేకపోయినా వారు మొదటిగా నమ్మేది తమను తాము. గుర్తుంచుకోండి. పేదల మాటలు వినకుండా ఉండటం ఒక గొప్ప ఆయుధం. ఇది నీ వల్ల కాదు అంటూ చెప్పే వాళ్ళని గుర్తించండి. వారు మన భవిష్యత్తుకే శత్రువులు. పేదరికం భౌతికంగా కాకుండా మానసికంగా సంక్రమించేది. ఇలాంటి వాళ్ళ మాటలే పేదరికం సంస్కృతి అంటారు. దానిని తిరస్కరించగల ధైర్యమే మొదటి విజయం. విలువలను తెలుసుకోండి, ధరను కాదు. ఒక పేదవాడు ఎప్పుడూ కూడా 10 ఏళ్ళు పనిచేసి ఒక ఉద్యోగాన్ని మించి లేడు. కానీ ధనవంతుడు ఒక విలువను తయారు చేస్తాడు, దాన్ని వ్యాపారం చేస్తాడు. ఎవరి అవసరాలను తీరిస్తే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. దీన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఇతరుల సమస్యలు తీర్చడమే డబ్బును ఒక నదిలా ప్రవహించనివ్వడం. అర్థమైందనుకుంటా. జ్ఞానమే అసలైన ఆస్తి. సంబంధాలు పోతాయి, డబ్బు పోతుంది, కానీ నిజమైన జ్ఞానం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. రోజు కనీసం 1 గంటైనా ఏదైనా కొత్తది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మౌనంగా పని చేయండి. ఫలితమే మాట్లాడుతాయి. ఇతరుల అభిప్రాయాల కోసం ఎదురు చూసేవారు ఎప్పుడూ కూడా దారిని కోల్పోతారు. మీరు ఏది సాధించాలి అనుకుంటారో స్పష్టంగా ఉన్న దాని గురించి ఎవరికీ చెప్పకుండా పనిచేయండి. నిజంగా ఎదగాలి అంటే మౌనంగా ఎదగడమే రహస్య ఆయుధమని గుర్తించండి. కొంతకాలం బాధపడటానికి సిద్ధంగా ఉండాలి. దారిలో ఒంటరితనం ఉంటుంది. కుటుంబం, స్నేహితులు, సమాజం కూడా మీ అభివృద్ధిని అంగీకరించకపోవచ్చు. పక్కన ఉన్న వారిని సమాధానం ఇవ్వటానికి కాదు, మీరు ఉండదలుచుకున్న స్థానంలో జీవించేందుకు ప్రయత్నించండి. నేను డబ్బును ఎలా సంపాదించగలను? నేను నిద్రపోతున్నప్పటికీ కూడా దానంతట అదే సంపద పెరుగుతూ ఉండాలి. ఈ ఒక్క ప్రశ్నే పేదరికానికి శాశ్వతమైన సమాధానం అవుతుంది. సంపద మనస్తత్వాన్ని అభివృద్ధి చేయండి. పేదలు డబ్బులను ఖర్చు చేస్తారు. అదే ధనవంతులు దాన్ని పెట్టుబడిగా పెట్టి ఇదే ఆలోచనలతో నెమ్మదిగా నేర్చుకునే కళ. ప్రతి రూపాయికి పని చెప్పండి. ఇది డబ్బుని మన కోసం పని చేయించే సాధనంగా మారుతుంది. పేదరికం నుంచి బయటపడటం అనేది డబ్బుతో మాత్రమే జరగదు. అది ఒక ప్రయాణం. మనసు, మార్పు, ధైర్యం, దృఢమైన సంకల్పం. ఇది జ్ఞానానికి అంకితంగా ఉండటం అనే గమ్యం. ఇది అందరూ అనుసరించే
మార్గం కాదు, కానీ మీరు అనుసరిస్తే జీవితమే మారిపోతుంది. శాశ్వతంగా గుర్తుంచుకోండి, పేదరికం పక్కన ఉండకూడదు అంటే ధైర్యాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించే వాళ్ళు చుట్టూ ఉండటం ఎంతో ముఖ్యం. మీ వాతావరణమే మీరు. గుర్తుంచుకోండి, డబ్బు పట్ల మానసిక దృక్పథం మారాల్సి ఉంటుంది. కొంతమంది నిత్యం డబ్బు చెడ్డది, ధనవంతులు అందరూ కూడా దొంగలే అని అనుకుంటూ ఉంటారు. అలాంటి అవబోధాలు మనల్ని డబ్బు వైపుగా వెళ్ళే మార్గాన్ని మూసేలా చేస్తాయి. డబ్బు ఒక సాధనం మాత్రమే. మీరు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది ఎంతో ముఖ్యం కాదంటారా? ఆలస్యం పేదరికానికి ఆహ్వానం చేస్తాయని అనుకుంటా ఉండటం ఒక వ్యసనం. ఒకరోజు చూస్తూ అనే వాక్యం జీవితం మొత్తాన్ని వృధా చేయగలదు. అర్థమైందనుకుంటా. మనస్సును నియంత్రించుకోవడం, సంపదను ఆహ్వానించకపోవడమే అనవసరమైన ఖర్చులు, ప్రలోభాలు, అసహనం ఇవన్నీ పేదరికాన్ని నిలబెడుతూ ఉంటాయి. ధనవంతులు తమ భావోద్వేగాలపై నియంత్రణ సాధిస్తారు. వివేకమే నిజమైన శక్తి. గుర్తుంచుకోండి, సమస్యల్ని చూసి పారిపోకూడదు. అవి మార్గాలు. పేదలు సమస్యల్ని భయంగా చూస్తారు. అదే ధనవంతులు సమస్యలను అవకాశంగా మారుస్తారు. ప్రతి సమస్యకు పరిష్కారం మీలోనే ఉంటుంది. గుర్తుంచుకోండి, గమనించకపోవటం కన్నా ఉపయోగించుకోవటం ముఖ్యం. మీరు ఎంతమందికి తెలుసు అన్నది ముఖ్యం కాదు, మీరు ఎంతమందికి విలువను అందించారు అనేది మీ సంపదను నిర్ణయిస్తుంది. సంబంధాల కంటే సేవే గొప్పది. గుర్తుంచుకోండి, ఒక ఆదాయ మార్గం ఎంతో ప్రమాదకరం. 4 వీధుల మీద నడిచే రహదారిలాగా ఆదాయం కూడా వైవిధ్యంగా ఉండాలి. ఉద్యోగం ఒక్కటే కాదు, వెనుక నుండి కూడా సంపదలు, పెట్టుబడులు, వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలి. ఒకే మూల మీద బయటపడటం అనేది ఒక్కసారిగా జరగదు. అది ఒక శ్రమలో కూడిన మార్పు. పెట్టుబడులు, ఆదాయం, మనస్సు, పరిసరాలు ఇవన్నీ మెల్లగా మారుతాయి. దీర్ఘకాలిక దృష్టి లేకుండా సంపద స్థిరంగా రావటం అసాధ్యం. వృద్ధి అనేది ఒక ప్రయాణం, అది గమ్యం కాదు. గుర్తుంచుకోండి.